పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి తిరుపతి జంతు ప్రదర్శనశాల నందు క్యూరేటర్ అనురాగ్ మీనా ఆసియాలోని అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. భావితరాలకి మనం ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. అనంతరం ఫారెస్ట్ రేంజర్ జగదీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. Tirupati Zoo. So we have organized plantation activities and we have organized summer camps. The 3 days summer camp. So it was the last day only. So children have been new activities we have arranged for them. For meerkats, ఇది మన దగ్గర మన జూలో మీర్కాట్స్ ఉంది. మీర్కాట్స్ తర్వాత మార్మోసెట్స్ మంకీస్ ఫ్రమ్ బ్రాజిల్. సో ఇది 2 చిన్న పిల్లలు ఉంది మార్మోసెట్స్కి. సో తర్వాత గ్రే జంగల్ ఫౌల్ బ్రీడింగ్ సెంటర్ ఉంది. సో దట్ వీ హ్యావ్ introduced kids to all these things and zoo activities, zoo hospital activities. So ఇది అండ్ రిగార్డింగ్ సమ్మర్ ఇది పర్యావరణం గురించి పర్యావరణం కాపాడడంలో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉండాలి సార్? సో ఎన్వైరన్మెంట్ కి ఇది దిస్ టైమ్ థీమ్ ఇస్ ఫర్ యాక్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో రిగార్డింగ్ దట్ ఓన్లీ వీఆర్ educating kids regarding planting more and more trees at the zoo, all across the zoo. Plant the visitors path dagra idi anni we have planted all the trees so with visitors. So this is the only thing and